హాయ్ వ్యూయర్స్, మనకి బలము అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ విశ్వాస యాత్రలో మనం ముందుకెళ్ళడానికి మనకు కావాల్సింది ఏంటంటే బలము. ఈ బలాన్ని మరి దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడా? ఒక వాక్యం చూసుకుందాం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. అయితే గురుపోతు కొమ్ము అంటే మరి ఇంగ్లీష్లో రైనోసరస్ అంటారు. తెలుగులో మనము ఖడ్గమృగం అనే ఒక మృగాన్ని చూస్తాము. దాని ముక్కు చాలా పొడుగ్గా ఉంటుంది, కుషగా ఉంటుంది. ఎటువంటి మరి జంతువు దాన్ని ఢీకొట్టడానికి వచ్చినప్పుడు అది ఆ కొమ్మును వాడి దాన్ని అది కాపాడుకుంటుంది. మరి కొమ్ము అంటే ఏంటంటే బైబిల్ ప్రకారం, దేవుని వాక్యం ప్రకారము బలము, సామర్థ్యము. హల్లెలూయా. మరి దేవుని విశ్వాసమైన నీకు మరి కనబడే ఈ లోకము అయినప్పటికీ కూడా కనబడని శత్రువు మనకున్నాడు. కనబడని టాక్టిక్స్ వాడు మన మీద ప్లే చేస్తాడు. మరి కొన్ని పద్ధతుల ద్వారా మనల్ని పడిపోవాలని చూస్తాడు, మనల్ని ప్రమాదంలో పడేయాలని చూస్తాడు. అందుకని నీవు కూడా ఈ లోకములో బలము కలిగి జీవించాలనేది దేవుని చిత్తము. గురుపోతు కొమ్ము వలె దేవుడంట మరి దావీదు అంటున్నాడు, నా కొమ్మును పైకెత్తి ఉన్నాడు. మరి దావీదు ఎన్నో యుద్ధాలు చేశాడు, కానీ ఒక యుద్ధము ఓడిపోలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యొక్క బలము ఎవరైనా యెహోవా ఆయన బలమై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఈ దేవుడు నీ బలముగా అయి ఉంటాడో మరి ఆయన నీ యొక్క కొమ్మును కూడా గురుపోత కొమ్ము వలె హెచ్చిస్తాడంట. తద్వారా నీవు నీ శత్రువులను తునాతునకులను చేస్తావు. మరి అక్కడ ఇంకొక వాక్యంలో ఇంకొక వచనం ఏమనుందంటే, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. హల్లెలూయా. ఆ ఫ్రెష్ ఆయిల్, నూతన అభిషేకము అనేది ప్రతి ఒక్కరికి అవసరము. అందుకని ఏంటి అంటే మరి నిన్న చదివిన బైబిల్ వచనాలు లేకపోతే నిన్న చేసిన ప్రార్థన కాదంట, అనుదినము మరి నీవు ఆయన వాక్యము ద్వారా నింపబడాలి అనేది దేవుని చిత్తము. మరి యేసుప్రభువు వారు ఒక ప్రార్థన నేర్పిస్తాడు, అనుదినము మాకు ఆహారము దయచేయము అని చెప్పేసి. సహోదరుడు సహోదరి, దేవుడు ఎవ్రీ డే ప్రతిరోజు నీవు ఆయన సన్నిధిలో గడపాలని కోరుకుంటున్నాడు. మరి క్రొత్త తైలముతో నిన్ను అంటాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మరి ఈ కొత్త తైలము అంటపడుతుందో ఒక కేవలము గాడిదలను కాచుకునే ఒక సౌలు రాజుగా మారాడు. ఈ తైలం అంటబడినప్పుడు గొర్రెలను కాచుకునే ఒక గొర్రెల కాపరి అయిన ఒక యవనస్తుడు, ఒక బాలుడు సింహమును గుడ్డేలుగును చీల్చి గొలియాతు అయినటువంటి పెద్ద ఒక రాక్షసుడు లాంటి మనిషిని కూడా చంపేసే ఒక రాజానికి రాజు అయ్యాడు. హల్లెలూయా. కొత్త సామర్థ్యము దేవుడు ఇవ్వడానికి మరి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ నూనె అంటబడుతుందో నీ యొక్క కొమ్ము హెచ్చింపబడుతుంది, నీ యొక్క బలము, నీ యొక్క అధికారము, నీ యొక్క సామర్థ్యం అనేది హెచ్చింపబడుతుంది. మరి ఈ కొత్త నిబంధనలో మనము ఆల్రెడీ దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాం గనక ఎప్పుడైతే నీవు ఈ వాక్యంలో ఎదుగుతున్నావో, ఎప్పుడైతే మరి ప్రార్థనలో ఎదుగుతున్నావో దేవుడు అనుదినము వెంటనే నేను క్రొత్త తైలముతో అభిషేకిస్తాడంట. అందుకని ఏంటంటే నిన్న చేసిన ప్రార్థనలు, నిన్న బైబిల్ స్టడీ కాకుండా ఎవ్రీడే అనుదినము ఆయన యొక్క సన్నిధిలో మీరు కనిపెట్టుకొని ఆయన జ్ఞానముతో, ఆయన అభిషేకముతో నింపబడినట్లు, ఆయన ఆత్మతో నింపబడినట్లు యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.